ఖతర్నాక్ కామెడీ షో. ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు. భలే ఉన్నారు. ఒకరు నాన్న పోలిక, ఒకరు అమ్మ పోలిక. నాన్నగారు తాతయ్య దగ్గర తీసుకెళ్తా అన్నారు కదా నాన్నగారు. తాతయ్య దగ్గర తీసుకెళ్లాలంటే దానికి ఇంకా చాలా టైం ఉంది. ఇంకా ఎంతకాలం నాన్నగారు? రేపు తీసుకెళ్తా ఎల్లుండి తీసుకెళ్తా అంటారు కానీ ఎప్పుడు తీసుకెళ్ళరేంటి? అసలు తాతయ్య ఉన్నాడా లేడా? రోజు మా స్కూల్ కి వెళ్తుంటే మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ తాతయ్యని తీసుకొని వస్తున్నారు. నాకు ఎంత బాధగా ఉంటుంది మీకేం తెలుసు నాన్నగారు. చెప్పండి, అసలు మీరు మా అమ్మని పెళ్లి చేసుకున్నారా లేక? ఎంత మాట్లాడినావురా? ఎంత పని చేశారండి? కన్నా కొడుకు మీద చెయ్యి వేసుకున్నారు. కడుపును పుట్టినటువంటి కొడుకు అడిగితే నోరు మూసేశారు. కానీ ఈ లోకం నోరు ముయ్యగలరా చెప్పండి? మీ కుటుంబాన్ని పరిచయం చేయమంటే పరిచయం చేస్తాను అని చెప్పారు. పెద్దాడు పుట్టేశాడు. పెద్దాడు పుట్టిన తర్వాత మీ కుటుంబాన్ని అమ్మ నాన్నల్ని పరిచయం చేయమని చెప్పారు. పరిచయం చేస్తానన్నారు. చిన్నోడు పుట్టేశాడు. ఎప్పుడండి మీ కుటుంబాన్ని నాకు పరిచయం చేస్తారు? ఈ ప్రపంచానికి మీ భార్యనే భాగ్యానికి నేను నోచుకోలేదు. ఇప్పుడే మా అమ్మ నాన్న దగ్గర తీసుకెళ్తా. మీ అబ్బాయికి ఏమైందో డాక్టర్ గారిని కనుక్కోండి. మా బాబుకి ఏమైంది డాక్టర్? కారు ప్రమాదంలో రాజాబాబు గతం మర్చిపోయాడు. గతం గుర్తుకొస్తే ప్రమాదం గుర్తుకొస్తుంది. ప్రమాదం గుర్తుకొస్తే ప్రాణాలు పోతాయి. అయ్యో, అంటే ఇప్పుడు నేను తండ్రిని తల్లి అని గుర్తు కూడా చేయొద్దా? ఆ ప్రమాదం జరిగినప్పుడు మీరు దగ్గర ఉన్నారా? లేవు బాబు. మీ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. డాక్టర్ గారు, మా ఆయన ప్రమాదం జరిగినప్పుడు నేను పక్కనే ఉన్నాను. నేను ఉండొచ్చా? మీరు అస్సలు ఆయన పక్కనే ఉండకూడదు. మీరు ఉన్నారు అంటే ఆయన ప్రాణాలకే ప్రమాదం. ఇన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను వేరే రోగులు చూసుకోవాలి. ఉంటాను. బాబు, ఎవరు మీరు? నేను నీ తండ్రిని బాబు. నువ్వు? మీ అమ్మని. మరి నువ్వు? ఇంట్లో పని మనిషి. భగవంతుడా, అరే పర్ఫార్మెన్స్. మీ పేరు? రంగమ్మ. ఈ ఇద్దరు పిల్లలు ఎవరు? నా పిల్లలే బాబు. మీ ఆయన ఎక్కడ? అసలు ఉన్నాడా? దుబాయ్కి వెళ్ళాడు. ఊర్లో వాళ్ళకి తెలిసిన విషయం కూడా నీకు తెలియటం లేదు. చెప్పు రంగప్ప బాబు, మీ ఆయన ఏం చేస్తుంటా? అసలు ఉన్నాడా? నీ కొడుకును తీర్చుకోవడం కోసం ఇద్దరు పిల్లలు కనీసం రోడ్డు మీద ఇద్దరు పిల్లలకి కనేస్తే వీళ్ళు సమాజంలోకి వెళ్తున్నప్పుడు మీరు నాన్నెవరు అంటే ఏం సమాధానం చెప్తారా? రాస్కల్. మీరు హత్తులు మీరుతున్నారు మిస్టర్. ఎవరి మీద ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు? అబ్బా! ఏవే నంగనాచి, కాలు జారిన తల్లి, నోరు జారిన కొడుకు, చేసినవన్నీ చేసి ఇప్పుడు ఏవి తిరిగినట్టు కొడుకుని కొట్టి డ్రామాలు చేస్తుంటా. అయినా ఎలా పోతారా పోటీ? Get out! బావా, బావానా? ఎవరు నాన్న ఇది? నా చెల్లెలు కూతురు. ఏవి అందం, ఏవి చెత్త. నాకు ఇలాంటి మేనకోడలు ఉందని తెలియదు. పేరు? రోసి. రోజీ. అలా ఎస్టేట్ వరకు వెళ్ళి కాఫీ తోటలు చూసుకుంటూ వద్దామా? చావు. ఏమైందిరా? పువ్వుకి పురుగు పట్టింది గారు. తొక్కి తీస్తున్నా. సరే రోజీ, నీతో కాసేపు సరదాగా మాట్లాడు. మన ఎస్టేట్ వ్యవహారాలని నువ్వే చూసుకో. అలాగే బాబు. కాఫీ తాగుతావా? ఏం పేరు రా నీ పేరు? రాము. ఈ పేరు తెలుసు గాని నాన్నెవడో తెలియదు. వెళ్ళి కాఫీ తీసుకురా. కాఫీ. నీ పెదాలను తాగుతుంటే కాఫీ కూడా అమృతులా మారుతుంది. షుగర్ లేదు బాబా దీంట్లో. ఇప్పుడు తాగు. ఎలా ఉంది? తీయగా ఉంది. ఏమైందిరా రాము? అడ్డంగా బలిసిన ఎలకొకటి దాపరిచ్చింది అయ్య గారు ఇంట్లో. అడ్డంగా బలిసిన దాన్ని ఎలకన్నరా? పందికొక్కు అంటారు. అదే బాగా తొప్పి తిని ఈ కొంపలోనే తిరుగుతుంది. ఎప్పుడు పోతో ఆ పాడు పందికొక్కు. రోజీ,
బావా నువ్వేం బాధపడ. మా అమ్మా నాన్నతో మాట్లాడి రేపే మనం పెళ్లి చేసుకో. అరే రాబు, అయ్యగారు మా ఈడు జోడి ఎలా ఉంది? చిలక గోరింకల్లో ఉంది అయ్యగారు. అది శిలకా గోరిక కాదురా, చిలకా గోరిక. రంగమ్మ, నువ్వే దగ్గరుండి మా ఇద్దరు పెళ్లి చెయ్యాలి. బాబు హనీమూన్కి ఎక్కడికి వెళ్తాం? ఇంట్లోనే చేసుకుందాం. రంగమ్మ, నువ్వు ఏవి అనుకోకపోతే పెళ్ళైన తర్వాత ఆ శోభన మంచాన్ని నువ్వే సిద్ధం చేయాలి. బాబు పూలన్నీ నువ్వే అరేంజ్ చేయాలి. చెప్పారుగా, ఇట్రండి. బావా నేను మా అమ్మ నాన్నకి చెప్పొస్తాను ఈ విషయం. వెళ్ళు. నాన్నగారు, మీరు వెళ్ళి ఆ పెళ్లి ఏర్పాట్లో ఉండండి. తెల్లవారేసరికి పెళ్లి జరిగిపోవాలి. ముహూర్తాలు లేవు బాబు ఇప్పుడు. అనవసరం రాస్కెల్. Get out. రంగమ్మ, బాబు వయసులో ఉన్నాం, కోరికలు ఈ వయసులో సహజం. ఎప్పుడు కూడా పెళ్లి చేసుకోవాలని ఆలోచన రాలేదా? రంగమ్మ, బాబు నీకు జీవితాన్ని నేనిస్తాను. ఏ నుదుటిని బొట్టునైతే నువ్వు బాధపడుతున్నావు, ఆ బొట్టును నేను దిద్దుతాను. ఫలానా వాడు నాన్నని చెప్పుకోలేక మీరు పడుతున్న బాధను నేను తీరుస్తాను. ఇదే కావాలి అయ్యగారు మాకు. కంగారు పడకండి, ఇప్పుడే మీ అమ్మకు ఒక మంచి సంబంధం చూస్తాను. బాబు నాకు ఆ ఉద్దేశం లేదు, ఆ కోరిక అంతకన్నా లేదు. కోరికలు అనేవి మనసులోంచి పుట్టవు, ఎదుటి వ్యక్తిని చూసినప్పుడే పుడతాయి. నువ్వు ముస్తాబయ్యుండు, నీకు కాబోయే ముగ్గుని నేను తీసుకొస్తాను. ఏంటమ్మా ఇది? నీ మొగుడు నీకు ఇంకొక మొగుడిని చూస్తున్నాడమ్మా. ఇదే కర్మమ్మా మనకి. మీ నాన్నని చెప్తే మీ నాన్న ప్రాణాలు పోతాయని ఇంతవరకు ఆగాను రా. ఏం జరుగుతుంది? నేను ఇట్లా అబ్బో పర్ఫార్మెన్స్. అమ్మా, నాన్న, రేపు ఉదయం నా కళ్యాణ మండపంలోనే రంగమ్మకు కూడా పెళ్లి జరగాలి. పెళ్లి కొడుకును కూడా చూసేశాను. నువ్వు ఎంత ఎమోషన్ ఇచ్చినా ఎడిటింగ్ లో అంత పడవు. ఏంటి తాతయ్య ఇది? నా చేతిలో ఏం లేదురా. ఏం జరుగుతుంది? అబ్బాబ్బాబ్బా, 1940లో నంది పెట్టలేదు కానీ లేకపోతే మీకే వచ్చేది. బాబుకి పాలు తాగే అలవాటు ఉంది, రాత్రి వేళ వాడికి గ్లాసులు పాలు ఇవ్వమ్మ. రాజా బాబు, రంగమ్మ, పాలు తాగండి, అక్కడ పెట్టేసి వెళ్ళి. చల్లారిపోతాయి, తొందరగా తాగండి. క్షణం మొదలైనదో ఎదలే కలిపి ఎదురైనదో దేవుడా, ఈ కర్మంతా చూడాల్సి వచ్చింది. రంగమ్మ, బాబు, రాజా బాబు, ఏం చేస్తున్నారు మీరు? నేను పాపం చేశాను. లేదు బాబు, మీరు పుణ్యం చేశారు. ఎవరో పాతాల చెత్తకు చేరాల్సిన పువ్వుని నా కాలితో నేనే నడిపేశాను. ఎవరి పాదాల దగ్గరికి చెందాలో, ఏ దేవుడి దగ్గరికి చెందాలో అక్కడికే చేరాయి నా పువ్వులు. ఏం మాట్లాడుతున్నావు? పాపం చేశానంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు. లేదు లేదు, మీరు పుణ్యమే చేశారు. లేదు. అబ్బా, నాన్న, నాన్న, నా మరదలతో పెళ్లి రద్దు చేయండి. నేను ఇప్పుడే రంగమ్మని పెళ్లి చేసుకుంటున్నా. రా రంగమ్మ, ఇదే నీకు సరైన న్యాయం. ఈ సమాజానికి ఒక విషయం దాచాలి. ఏంటి? పిల్లలు పుట్టినాక పెళ్ళెందుకు చేసుకున్నారని అడుగుతారు. లేదండి, మేము ప్రేమించుకున్నాం, పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కనేసాం, పిల్లల్ని కనేసి పెద్దవాళ్ళని కలుగుద్దామని వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి నా మతి భ్రమించి ఆ గతం గుర్తుకొచ్చి పెళ్లి చేసుకున్నామని ఒక ఘోరమైన అబద్ధాన్ని మీరు ఈ సమాజానికి చెప్పాలి. ఇక హ్యాపీగా గడిపేద్దాం. ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లే పువ్వా. చక్కని జాబిలి ఎక్కడుంటానో నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను. చెప్పు రాధా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నారంటే ఏం చెప్పమంటారండి? పుట్టిన ఒక్కగానొక్క కొడుకు తప్పిపోయి 25 సంవత్సరాలు అవుతుంటే ఆ బాధ కన్న తల్లికి తప్ప ఎవరికి రాధా, నేను వద్దు
వద్దంటున్నా వాడి చేతికి కొబ్బరి చెప్పించాం. ఆ కోతి చెప్ప కోసం వచ్చి పిల్లాన్ని పట్టుకుపోయింది. ఏమండి ఇక ఈ జన్మకు నా కొడుకుని చూసే భాగ్యం నాకు లేదంటారా? ఆ చెప్ప ఈ ప్రపంచంలో ఎక్కడున్నా ఇంటికి రప్పిస్తాను. నీ కొడుకుని నీ చెంతకు చేరుస్తాను. ఈ రోజే ప్రకటన ఇచ్చాను. మన 1000 కోట్ల ఆస్తి కావాలంటే నా వారసుడు నా దగ్గరకు రావాలి. ఉండు, ఏదో ఫోన్ వస్తున్నట్టుంది. చెప్పు రంగయ్య, పంపించు. ఏమైందండి? మన అబ్బాయి వచ్చాడంట. కొడుక అదే రూపం, అదే తేజస్సు, అదే ముక్కు. ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న ఇన్ని సంవత్సరాలు? చిన్నప్పుడు కోతులు నన్ను తీసుకెళ్ళాను నాన్న. చూసావు నాన్న, కొబ్బరి చిప్ప కూడా తీసుకొచ్చాను. ఇన్నాళ్ళు కోతులతో ఎంత భయపడ్డావు నాన్న? అమ్మా! ఏమండి చూసారా? అవే కళ్ళు, అవే ముక్కు, అదే మూతి. చిన్నప్పుడు కొబ్బరి చిప్పతో పారిపోయి నా కొడుకు అలానే తిరిగి వచ్చాడండి. ఇంకా ఆలస్యం చేయను. నా 1000 కోట్ల ఆస్తిని నీకే రాసిస్తాను. చెప్పు రంగయ్య, ఏంటి ఇంకొకడు వచ్చాడా? పంపించు. బాబు, ఇన్ని రోజులు ఎక్కడ పెరిగావు బాబు? అడవిలో పెరిగాను నాన్న. జాతరలో కోతి తన బిడ్డలు కొని నన్ను తీసుకెళ్లిపోయింది నాన్న. నాన్న ఏంట్రా? రాధా, ఇద్దరు అచ్చుగుద్దినట్టు నాలాగే ఉన్నారు. ఈ ఇద్దరులో నా కొడుకు ఎవరు? తప్పిపోయినప్పుడు ఏ విధంగా ఉన్నాడో కన్న తల్లి గుర్తుపట్టాలని ఇప్పటికి కూడా అదే సైజులో ఉన్న వాడే నా కొడుకండి. ఆ రూపం, తేజస్సు, ఆ కళ, ఆ హెయిర్ స్టైల్ కూడా వచ్చావు నాలాగే ఉంది. వీడే నా కొడుకు. నేను నీ కొడుకుని. ఒక పని చేద్దాం, ఆస్తి ఇద్దరికి రాసేద్దాం. ఎవరో ఒకరు దక్కుతుంది కదా. చెప్పు రంగయ్య, మనం ఏమైనా దినం భోజనాలు పెడుతున్నావా? ఎవడు పడితే వాడు చెప్ప పట్టుకొని వస్తున్నాడు. సరే పంపించు. ఎవరికైనా చెప్తే చెప్పుతో కొడతారు. అదే రూపం, అదే కళ్ళు. బాబు, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు బాబు? నాన్న, చిన్నప్పుడు నన్ను ఒక కోత ఎత్తుకెళ్ళిపోయింది నాన్న. ఆ కోతి నన్ను 30 రోజుల్లో ప్రేమించడం అలాగే నేర్పించింది నాన్న. అలాగే 30 రోజుల్లో నాకు ఇంగ్లీష్ నేర్పించింది నాన్న. భగవంతుడా, నాన్న, ఈ పరీక్ష నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటారు? నాన్న, నన్ను నమ్మండి. నిజమైన కొడుకు నేను. నిజమైన కొడుకు నేను నాన్న. వద్దు, ఇంకా ఆపండి. నా ఆస్తి మొత్తం మీకే రాసేస్తాను. చెప్పు రంగయ్య. రంగయ్య, రంగయ్య, ఇంకొకడు వచ్చాడా? పంపించు. పంపించు. నేను నీ కొడుకును నాన్న. ఏమైపోయావు బాబు? కోతి రాజుకుంది నాన్న. ఏమిటి ఈ పరీక్ష? అమ్మా! ఈ అగ్ని పరీక్ష నేను తట్టుకోలేకపోతున్నా. నాలో అగ్ని పర్వతం బద్దలవుతుంది. రాధా, ఒక కన్న కొడుకు గురించి తల్లి మాత్రమే గుర్తించగలరు. అమ్మా అనే పిలుపుతో వీళ్ళని గుర్తించగలవా? అలాగేనండి. ఒక్కొక్కడు లేకుండా ఓవర్లాప్ చేయకుండా అమ్మా అనండి. అమ్మా! అమ్మా! లేదండి. దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? ఎప్పటి నుంచి అడుగుతున్నాను, ఎవరు నీ కొడుకు చెప్పు. ఏమండి, ఎవరి నోటి నుంచి అమ్మా అని పిలుపు విన్నా నా గుండెలో నుంచి మమత పొంగి పొర్లుతుందండి. రేపు ఉదయం అడుక్కు తినేవాడు వచ్చి అమ్మ అంటాడు, వాడు కొడుకు అంటావా? ఒక పని చేయండి, మీలో ప్రవహించేది నా రక్తం అయితే 5 రోజుల్లో ఎవడైతే 50 లక్షల రూపాయలు తీసుకొచ్చి మీ తండ్రి చేతుల్లో పెడతాడో వాడే నా కొడుకు. నేను తీసుకొస్తాను. నేను తీసుకొస్తాను నాన్న. వెళ్ళండి. కొండను కొట్టు, ఢీ కొట్టు, గట్టిగా పట్టే నువ్వు పట్టు, గమ్యం చేరేట్టు. నేను తెచ్చాను నాన్న. నేను తీసుకొచ్చాను నాన్న. నాన్న, ఇదిగో నాన్న 50 lakhs. ఇదిగోండి నాన్నగారు చాపై. ఏమిటి ఈ పరీక్ష? వీళ్ళలో అందరిలో ప్రవహించేది నా రక్తం అయితే పొరపాటు ఎక్కడ జరిగింది? వీళ్ళలో ఒక్కడే నా కొడుకు. వాడెవడో ఇప్పుడే తేలాలి. డాక్టర్ చెప్పండి. రాధా, ఈ సూట్ కేసులన్నీ తీసుకెళ్లి లోపల పెట్టు. అలాగేనండి. డాక్టర్ చెప్పండి. బాబు, మీ అమ్మకి కిడ్నీ పోయింది బాబు. ఈ పరీక్షలో ఎవడైతే గెలుస్తాడో వాడే నా కొడుకు.
డాక్టర్ వీళ్ళ దగ్గర 4 కిడ్నీలు తీసుకోండి. ఎవరిదైతే మా ఆవిడకి సూట్ అవుతుందో వాడే నా కొడుకు. సరే డాక్టర్ నానేడి మా నానేది నా డబ్బులు ఎక్కడ? డబ్బులేంటి? ఇప్పుడే కదా ఆపరేషన్ చేసి కిడ్నీలు తీసానా? ఒక కిడ్నీకి 50,000, మొత్తం 2 లక్షలు అండి. మా నాన్నగారు ఎవరేదా? కిడ్నీలు మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు. మాకేమిచ్చాడు? ఒక్కొక్కరికి ఒక చిప్ ఇచ్చాడు. దీంతో పాటు పత్రాలు ఇచ్చాడు. అది ఖచ్చితంగా నా కోసం అయితే ఆపండి. అసలు ఏం రాశారు చూద్దాం. మీ ముఖాలు ఎప్పుడైనా అద్దాల్లో చూసుకున్నారా? ఒక్కడైనా నా పోలికలతో ఉన్నాడా? ఆస్తంటే ఎగరేసుకుంటూ వచ్చేసారు. 2 కోట్ల రూపాయలు 4 కిడ్నీలు ఇచ్చారు. థ్యాంక్స్. కలచెదిరింది కథ మారింది కన్నీరే ఇక మిగిలింది. Zabardast Khatarnak Comedy Show. నమస్తే మేడం. డబ్బులుంటే రేంజ్ రోవర్ కారు కొనొచ్చు, కానీ క్రేజ్ మాత్రం అంత ఈజీగా రాదు. ఆ క్రేజ్ నా దగ్గర పుష్కలంగా ఉంది. అవునా? పెళ్లి చూపులకు వెళ్తున్నాను, బ్లెస్సింగ్ మీ. వీరప్ప వీరప్ప బిలు. నేనేరా వీరప్ప. నీ కూతురు పెళ్లి చేసుకుంటా. నాయనా అల్లుడు ఎట్టా ఉన్నాడు? అల్లుడు బాగున్నాడు, తాలిబుట్టు కట్టిరా? ఏమనైనా ఓయ్ ఆ బసవని వేసేసేయాలి. ఆ డిస్టర్బెన్స్ నాకు అర్థం కాదు. బాగా డిస్టర్బెన్స్ బాగా డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. మామయ్య నేనేదో మాట వరుసగా డిస్టర్బ్ చేస్తున్నాను. మా అల్లుడికి మర్యాదలు తగ్గకూడదు. నాయనా పోయినా కూడా నీలో పౌరుషం తగ్గలేదు నాయనా. మనుషులు చంపుతారేంట్రా? మీమే వంశం రా. కోసం ప్రాణాలు ఇస్తాం. వద్దు కూర్చోలుడు. నేను వెళ్ళిపోతాను, ఇంటికి వెళ్ళిపోతాను. అల్లుడు అబ్బా, నేను వెళ్ళిపోతాను. కూర్చో. రే సీను ఎవరేసినాడు రా ఇది? హీరుగడేశాడన్నా. మరి ఎందుకు తీయలేదురా? ఆడి గొడ్డలతో ఆడతల నరకాలని చెప్పి నా వెనకే ఉంచుకున్నాను. ఒరేయ్, అది కిరీటమారా వెనకబెట్టుకుని పెట్టరా రే. అబ్బారే తీసేరా. ఎట్టా ఉన్నాడు రా? సందుల్లో అడవి పందిలా ఉన్నాడు. ఎవడన్నాయుడు? మనకు కాబోయే అల్లుడు రా. ఈడి ముఖం చూస్తే కరోనా వైరస్ కూడా రక్తం కక్కుని చచ్చిపోద్దన్నా. ఏందిరా లోపల లొల్లవుతా ఉంది? చూడకూడని చూసిర్రన్నా. ఎవరిని చూశారు? మన అమ్మాయి గారిని చూసిండన్నా. స్నానం చేసినప్పుడు చూసిండారా? అమ్మాయి గారు పూజ చేస్తున్న సమయంలో చూసారన్నా. పిలిపించిన వాళ్ళిద్దరిని. నీకు ఎంత ధైర్యం ఉంటే మా అమ్మాయి పూజ చేసుకున్నప్పుడు చూస్తారా? నా అల్లుడి దగ్గర పరువు పోయింది. నా పరువు కాపాడండి రా. అయ్యా నరికేసుకున్నావయ్యా. చెప్పినాను కదరా, పరువు కోసం నేను ఏదైనా కోసుకుంటా. నా కూర్చో. సూర్యగాడు ఎక్కడున్నాడు? ఎనకున్నాడన్నా. ఆడేం చేసిండ్రా? పెళ్లి చేసుకున్నాడన్నా. మనకి చెప్పకుండా పెళ్లి చేసుకుంటాడా? అవునన్నా. పిలిపిరాన్ని. అత్యవసరం ఉంటేనే పిలుస్తావు నన్ను. ఎవరిని ఏం చేయాలి, ఎవరిని పడవాలి, ఎవరిని కిడ్నాప్ చేయాలి చెప్పన్నా? నా కూతురు కన్నా ముందు పెళ్లి చేసుకుంటావా? నా కూతురు కన్నా ముందు పిల్లలు కానీ నా పరువు తీయాలనుకున్నావురా? అల్లుడు ముందు నా పరువు పోయిందిరా. మామయ్య వాడు పెళ్లి చేసుకుంటా కదా, మీకు తెలియకుండా ఏమైంది? శోభనానికి వెళ్తావారా? ఒక్క 5 నిమిషాలు నా పరువు కాపాడాలా? అత్తరు సాయిబు అత్తరు సాయిబు అత్తరు సాయిబు. లోపలికి వెళ్ళి ఏం చేసినావురా? మామయ్య నాకు పెళ్ళొద్దు, ఈ తర్వాత వస్తుంది మామయ్య. ప్లీజ్ రే మామయ్య వెళ్ళిపోతాను. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను మామయ్య. పెళ్లి చేసుకుంటావు కదా? చేసుకుంటాను మామయ్య. రాములు సోములు ఇలా అమ్మాయిని తీసుకురండి రా. మామయ్య ఒక విషయం చెప్పాలి. నేను మా అమ్మగారికి కిడ్నీ ఆపరేషన్ ఉంది. ఒక 3 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటాను. కిడ్నీ కోసం అమ్మాయి పెళ్లి ఆగిపోతుందిరా. తీరా బయటికి. కిడ్నీలా ఇడ్లీ లాగున్నారా రే? ఏంట్రా అది? ఇదేందిరా డగ్ డగ్ అని కొట్టుకుంటా ఉండదు? గుండెకాయ వచ్చిందయ్యా. గుండెకాయ నడుములో ఉంటుందా? ఇడికి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటంటే. మనకి కిడ్నీ కావాలరా.
సరిపోతా అయ్యా? ఇంకోటి ఎవరా? ఇదిగో అల్లుడు 2 కిడ్నీలు తీసుకో. అమ్మకి ఏది సూట్ అవుతుంది అది వాడుకో, లేకపోతే 20 కిడ్నీలు ఉన్నాయి, ఇది సూట్ అవుతుంది. త్వరగా పెళ్లి చేసి వెళ్ళిపోతాను మామయ్య. రేయ్, అమ్మాయిని తీసుకురండి రా. కూర్చోాలుడు, కూర్చున్నా. ఆ బంగారం ఉంగరం తీసుకొచ్చేయండి రా. అల్లుడు అమ్మాయి ఆడుకుంటారు. అయ్యా ఆ. ఉంగరం లేదయ్యా. మరి ఇప్పుడు దేంతో ఆడుకుంటారా? ఒక్క నిమిషం అయ్యా. కనుకుంటే ఏంట్రా అంతుంది? ఈ గుడ్డు ఎవరు తీస్తే వాళ్ళే గెలిచినట్టు. అల్లుడు ఇంకా ఆలోచన చేయకుండా తాలిగట్టు. ఈ గుడ్డుతో పని అయిపోయినదా అయ్యా? అయిపోయిందిరా. ఓర్ని పర్ఫార్మెన్స్ ఎలా కట్టాలని తాలి? ఏమైనా అల్లుడు? జడ అర్థం వస్తుంది. చూసినావే, నీ జడ కోసం పెళ్లి ఆగిపోనాదే, నా పరువు పోయిందేడా. నాయనా, నేను నీ బిడ్డని, నాలో ప్రవహించేది నీ రక్తం నాయనా. మన పరువు మాత్రం పోనీను. రే సూరి, నా బిడ్డ అనిపించినావు. చెప్పండి, మీ పెళ్లికి ఈ తల కూడా అడ్డా? ఈ తాళి కట్టిస్తారు మామయ్య. మీరు వెళ్ళిపోతాం మామయ్య, నీకు పుణ్యం ఉంటుంది. బయలుదేరాడు. అల్లుడు, ఉగాది పండుగ వస్తుంది, అమ్మాయిని తీసుకొని రా. నేను రాను. అల్లుడు, అమ్మాయి జుట్టు పోయింది, డాక్టర్లు చూపించి మంచి ఆయిల్ రాయిపిస్తా, జుట్టు పెరుగుద్ది. జుట్టు లేకపోయినా జుట్టుని సంసారం చేస్తాడు. అల్లుడు, జుట్టు లేకపోతే అందరూ నవ్వుతారు. అల్లుడు, రమ్మని, ఆయన జుట్టు అవసరం లేదు, దీని మనసు ఉంటే చాలు. దాని సంసారం చేద్దాం, జన్మలో మీ ఇంటికి రాను. చూసారా, అమ్మాయికి జుట్టు లేదు, పెళ్లి అవదు అనుకున్నావు, ఎట్లా పెళ్లి చేసి పంపించినావు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఆయన నాకు కాబోయే ముగుడే, మీరేంటి? చాలా అందంగా ఉన్నాడక్క, జున్ను ముక్కలాగా. నిజంగా అందంగా ఉన్నాడా? చాలా. నువ్వు డ్రాప్ అయిపోవచ్చు కదా, నేను చేసుకుంటానే. వయసు ఎంత? నా వయసు ఎంత? నాన్న, ఎవరో వచ్చారు. అబ్బా అబ్బా అబ్బా, నా ముద్దుల చెల్లాయి వచ్చేసింది. అన్నయ్య, అమ్మా ఎలా ఉన్నావురా? బాగున్నాను. బాగున్నావా? బాగున్నా. అమ్మో 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 అమ్మో, నా ముద్దుల అల్లుడు అచ్చం జున్ను ముక్కలాగా, ఉల్లిపాయ బస్తాలాగా నిగనిగలాడుతున్నాడు. బస్తాలాగా కరెక్టే. ఏంటమ్మా ఇల్లు? వాళ్ళ సాంప్రదాయం కొడక. అయితే పూడిచి కొడతారా? సరే సరే, ఇలా అమ్మాయిని తీసుకురండి. అమ్మా కొందరపు బొమ్మ రామ్మా. పెళ్లి ఓకే, కట్నం కింద కేబీఆర్ పార్క్ కావాలి. అది గవర్నమెంట్ వాళ్ళది. ఇవ్వలేరా? అలాగే పెళ్లి మాత్రం చార్మినార్ మీద చేయాలి. బాబు గుచ్చుకుంటాదేమో. నువ్వు పెళ్ళైన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నానండి. నువ్వు ఉద్యోగం చేయు, మా అమ్మ అంట్లతో అవుతుంది, నేను బట్టలు తుక్కుంటూ ఇంట్లో కూర్చుంటా. చెప్పు తెగుద్దే, ఆడదంటే వంటింటి కుందేలు, ఇంట్లో పడి ఉండాలా, వంట పని ఇంటి పని చేస్తావనే మా అమ్మ నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పింది. నేను కష్టపడి ఎంబీఏ చదివానండి. ఎంబీఏ చదివావా? మరి మేము చూసు కాపీ కొట్టి పాస్ అయ్యాం. మీ మొహం చూస్తుంటే అలాగే చెప్పు అనిపిస్తుంది. తీసుకొడతా, ఏదో పంచలేసావంటే. సరే దగ్గర మంత్రాలు చదవండి. ఓం మాంగళ్యం తంతునా మీనా మమ జీవన హేతునా. శాన్ ఫ్రాన్సిస్కో, ఎట్లే జర్మనీ. ఓ రారి, ఓ సిగ్గులేనోడా, అన్నావురా? ఆ పెళ్లి చేసుకోరంటే పెళ్లి చేసుకో, గాడిద లేకున్నావు. అంటే తమన్నా ట్రై చేస్తున్నాను. తమన్నా ట్రై చేస్తున్నావా? బుద్ధలో పని ఎట్లుంటుందో తెలుసా? అట్లుండవు, నీ ఆకారం చూడు ఒకసారి. వచ్చి పెళ్లి చేసుకో నువ్వు. మరి నాకు పెళ్లి అయిపోయినట్టు కళ వచ్చిందమ్మా. నీ దున్నపోత ఆకారానికి కావాలన్నా పిల్లనిస్తారా నీకు? మా అన్నయ్య కూతురు తీసుకొస్తావా? పదా. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. కదా ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి నా కడుపులో జరపుట్టావు కదే. కడుపును కాదే, కడుపును కాదు. అమ్మా కొందనపు బొమ్మ. రానన్నా, నాకు ఆ పెళ్లి ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పాను నాన్న నీకు. ఏమే
పెళ్ళామా చెప్పు. కూతురు నచ్చలేదంటే ఎందుకు నచ్చలేదు, ఎలా నచ్చలేదు, బాగులేడా, పొట్టిగా ఉన్నాడా, పొడవుగా ఉన్నాడా, అడగొద్దా, నీకు తెలీదా, నీకు తెలీదా, పెళ్ళాలిగా అమ్మగారికి తెలీదు. నాకు డైలాగ్ ఇచ్చారు కదా, తిన్నాక ఆగొచ్చు కదా. ఏమే కొందనపు బొమ్మ అబ్బాయి నచ్చలేదన్నావు, ఎందుకు నచ్చలేదు, పొట్టిగా ఉన్నాడా, పొడవుగా ఉన్నాడా, వెడల్పుగా ఉన్నాడా అడగాలి కదా. అన్నయ్య అమ్మా అమ్మా ఎంతసేపు అయిందమ్మా, బాగున్నావా, బాగానే ఉన్నా. ఎప్పుడొచ్చా, బాగానే ఉన్నా. ఎలా వచ్చా, ఇప్పుడే దేనికొచ్చా? చెప్పు. ఇప్పుడే వచ్చిన మీ అల్లుని తీసుకొని వచ్చిన అమ్మా పెళ్ళైన తర్వాత నువ్వు పక్కన ఇప్పుడు వాయించు. బాబు మామయ్య గారు నేను పెళ్లి చేసుకొని వెళ్ళడానికి వచ్చాను, మీ అమ్మాయిని చూసి వెళ్ళిపోతా. నువ్వు ఎట్లనైనా అమ్మాయిని తీసుకొని ఇంటికి రావాలి. అమ్మా నువ్వు నేను ఉండనీడా, నన్ను కొడతారీడా. అది కాదు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు, బామర్ది గారు ఎక్కడ? రే నాన్న, మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. హాయ్ బావా, హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్ ఫైన్. బావ కోసం ఏం తీసుకురాలేదా? కోటరు బాటిల్ నీ కోసం తెద్దామనుకున్నా, కళ్ళు తిరిగి పడిపోతావని మానేస్తూ ఉన్నా. వీరు బాటిల్ తెద్దామనుకున్నా, కూలింగ్ లేదని పక్కకు పెట్టినా, నాటు కోడిని వండినా, కళ్ళు కూడా కరువాయేనా. ఎంత గొప్ప బావకు నేనేమి ఇద్దును. నీళ్ళు కావాలా? గాలి కావాలా? సోడా కావాలా? బిస్కీ కావాలా? ఐస్ కావాలా? కళ్ళు కావాలా? మందు కావాలా? కళ్ళు కావాలా? ఏం కావాలా? చెప్పు చెప్పు. పెళ్ళైన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నా. ఉద్యోగం వద్దు, ఇంట్లో ఉంచి వంట పని ఇది చెయ్యి, మా అమ్మకు సాయంగా ఉంటుంది అని అనుకుంటున్నాను. అమ్మో, అమ్మో, అమ్మో. వంట పని ఇంటి పని చేయొచ్చు కదండి. ఆడదంటే ఆడదంటే ఎప్పుడు వంటికి బట్టలు ఉతకడం, అంట్లు తోమడం. తెలుసు, ఆడది అబల కాదు తబల, మగాన్ని వాయించడానికే పుట్టింది. అమ్మా, ఆ. తెలుసు కూడా, వంటింట్లో తామని నాకు చెప్తావా? తోలెక్కి కొవ్వెక్కన్నానే. కూర్చో, తాలిగట్టేస్తా. నేను కూర్చోవాలా? నేను కూర్చోవాలా? నేను కూర్చోవాలా? మాంగళ్యం తంతున్నా మరి ఏం చదవాలి? అయిపోయి ఊడుపులు అయిపోయి. మావి గారు బాబు ఆ శోభనానికి ఏర్పాట్లు చేయించండి. ఈ బట్టలు, నా లుంగీలు, ఆడి చెడ్డీలు అన్ని ఉన్నాయి. చెప్పు. బట్టలు ఉతకాలి. బట్టలు ఉతకాలి. నిన్ను సబ్బు ఉతకాలా? నిన్ను ఉతకాలా? ఏ సబ్బు ఉతకాలి? ఏ సబ్బు ఉతకాలి? నీ అబ్బా బేవర్స్ భాస్కర్, పిచ్చి పిచ్చి వేషాలు ఏంట్రా, గుడ్డుని బాధను కొట్టిన బాధ. పర్రా గారు ఏదో స్కిట్ కోసం కొట్టానండి. కిట్టి కోసం అంటే రిహార్సల్ లో కొట్టావా? రిహార్సల్ లో కొట్టావా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటే కొల్లబడుస్తూ పగిలిపోతా నీకు. స్కిట్ ఇలా కొడతావా? వారం నువ్వు ఉంటే నువ్వు ఇక్కడ ఉండు, నీకు ఇష్టం లేకపోతే దుబాయ్. ఐ యామ్ ఆల్సో వన్ ఆఫ్ ది టీమ్ లీడర్. ఇది స్కిట్ అండి, సారీ టు సే. అమ్మా ఈ సంబంధం నాకు వద్దమ్మా. అమ్మా అమ్మేంట్రా? అమ్మ పెళ్లి చూపులు తీసుకెళ్ళి సంబంధం చూసింది నాన్న. నీకు చిన్నప్పటి నుంచి అమ్మే లేకపోతే పెళ్లి చూపులు తీసుకెళ్ళటం దున్నపోతా. అంటే నాకు అమ్మ లేదా? 7 నెలలకే నువ్వు పుడితే 9వ నెలని మీ అమ్మ చనిపోయిందిరా. అప్పటి నుంచి అమ్మ నాన్న నేను పెంచుతున్నాను కదరా. నీకు నీకు పిచ్చి 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 కళ్ళని అంటున్నావేరా. చస్తున్నారా నీతో. నా కర్మ కాకపోతే ఇలాంటి వాడు పుట్టాడేంట్రా నాకు. ఇదంతా కళ అయితే మరి ఒళ్ళెంత హోనం అయిపోయింది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. గున్న మామిడి కమ్మని పూలు రెండున్నాయి, ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. ఎందుకు వచ్చావు రాధా? నిన్ను చూడాలనిపించింది గోపి. వెళ్ళిపో రాధా, వెళ్ళిపో. నువ్వు లేకుంటే ఉండలేను గోపి. నేను ఈ పెద్దోళ్ళు ఉన్నారే, మా
చిన్నపిల్లల ప్రేమను ఎప్పుడు అర్థం చేసుకోరు. మీరు గొప్పలు రాధా, మేము పేదోళ్ళం. మాకు మీకు సూట్ అవ్వదు రాధా, సూట్ అవ్వదు. గోపి, మనం ఇప్పటికిప్పుడు పెద్దవాళ్ళ వైపు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం గోపి. కరోనా వైరస్ కన్నా మందు దొరుకుతుంది కానీ మనం ఎదగడానికి మాత్రం మందు దొరకదు రాధా. దొరుకుతుంది గోపి, ఇలా ఊరు పేరు చెప్పకుండా హఠాత్తుగా దిగొచ్చని చిన్నోరే బాగున్నారు. గోపి మా నాన్న నాకు సంబంధాలు చూస్తున్నాడు. ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే ఏం చేయమంటావు? పెళ్లి అంటే మాట్లాడండి, తలంబరాలు ఉండాలి, నేల తాళాలు ఉండాలి, దండాలు ఉండాలి. ఇవన్నీ లేకుండా పెళ్లి జరుగుతుంది రాదా? నీ విల్ పవర్ నీకు తెలియదు. ఒంటి వేలుతో విమానాన్ని ఆపగలవు రాదా. ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే కుదరదు. కుదురుతుంది. ఎలా కుదురుతుంది? ఇలా ఇప్పుడు భాస్కర్ గారు వీణ మోగుతుంది. గోపి పద, మా నాన్న దగ్గరికి వెళ్ళి మన ప్రేమ గురించి చెప్పి పెళ్లి చేసుకుందాం. ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, వాళ్ళని ఒప్పించి ఇంట్లోకి వెళ్దాం. అదే అదే నాన్నగారు. అమ్మో, గోపి సరాసరి నా బిడ్డను నా ఇంటికి తీసుకొస్తావా? వేరే ఇంటికి తీసుకెళ్ళమంటే నీ కూతురు నీ ఇంటికి కాక. నా కడుపులో చెడబుట్టావు కదే, నీకని పిలవగా తండ్రికి చెప్పి పెళ్లి చేసుకోవాలని. మావయ్య గారు ఇంట్లోకి రాణిస్తారా? రాణించరా? రాణించుడు కాదు, చిన్ని గబ్బ కూడా మా ఆస్తిలో దక్కని పని తక్షణమే వెళ్ళిపోండి. ఏమండి, మా నాన్న అంతంత మాటలేసన్న తర్వాత మనం బయటకు వచ్చేసాం. మనం అర్జెంట్ గా ఒక ఇల్లు కట్టుకోవాలిరా. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఎలా కుదురుద్ది? కుదురుతుంది. ఎలా కుదురుతుంది? ఇలా ఏమండి, ఏంటి? నాకు బుజ్జి బాబు కావాలి. ఇప్పుడు పిల్లలు ఎలా పుడతారే? గోపి, నీ విల్ పవర్ తెలియకుండా మాట్లాడుతున్నావు. నీ శక్తి నీకు తెలియదు. శేఖర్ మాస్టర్, మా ఆయన విల్ పవర్ మీకు తెలుసా? మాకెందుకు తెలిసింది? మీకే తెలియాలి. మీ అంత విల్ పవర్ లేకపోయినా ఎంతో కొంత ఉంటది కదా. చూడు, ఇప్పుడు పిల్లలు పుట్టారంటే కుదరదు. కుదురుతుంది. ఎలా కుదురుతుంది? సాంగ్ వేస్తే కుదిరిద్ది. అమ్మాయే పుడుతుంది, అత్తం అమ్మలాగే ఉంటుంది. అబ్బాయే పుడతాడు, అత్తం నాన్నలాగే ఉంటాడు. ఎవడు? మన కొడుకు. అదేంటి అప్పుడే మాట్లాడేస్తున్నాడు? అడ్వాన్స్ టెక్నాలజీ. ఎవరిది? మీదే. పాల కోసం ఏడుస్తున్నాడు, పాలు తీసుకురండి. సులభ కాంప్లెక్స్ కి వెళ్ళడానికి 5 రూపాయల్లో పాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? పాలు లేకపోతే నీళ్ళైనా పడదామండి. 100 అడుగులు బోరేస్తేనే నీళ్ళు రావట్లేదు. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు ఎలా తీసుకురావాలి? ఈ గున్నపాం తీసుకొని 2 పోట్లు వేసామనుకో, పాతాళ గంగ అలా పైకి వస్తుంది. చూసారా, మీ విల్ పవర్ గురించి మీరే మర్చిపోయారు. ఏమో నాకే నమ్ముద్దు కావట్లేదు, అంత ఉందని. అంటే నాకు తాతయ్య కావాలి. తాతయ్య మలేషియాలో ఉన్నాడు, వేసా కూడా డబ్బులు లేవు, వెళ్ళాలంటే 1 వారం పడుతుంది. నాకు ఆడుకోవడానికి బెంచ్ కార్ కావాలి. తాగడానికి ఎంజలేదు. ఇప్పుడు పుట్టిన బిడ్డను అలా కొడతారా? తాతయ్య ఇప్పటికి పెంచి ఎలా తీసుకొస్తావు? వస్తాడు. ఎలా వస్తాడు? ఇలా వస్తాడు. ఈ దరిద్ర నుంచి వాళ్ళని ఆడు మలేషియాలో ఉండడం ఏంటి, ఇక్కడ నాడు? డాక్టర్, మా ఆయనకి ఏదో అయింది. మీ ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడమ్మా. నాన్న బతుకుతాడు. ఎలా బతుకుతాడు? ఇలా బతుకుతాడు. ఎక్కువ దొరలదు, చాలు. నా పూజలు ఫలించాయి. మీ విల్ పవర్ మిమ్మల్ని బతికించింది. ఇప్పుడు నేను ఒక నిర్ణయం
నిర్ణయాన్ని తీసుకున్నాను. ఏంటి? భర్త లేకపోతే ఆడదానికి ఎలా ఉంటుందో ఇప్పుడు చూశాను. నేను చనిపోయే ముందు సుమంగలిగా మీ చేతుల్లో చనిపోవాలి. నువ్వు ఎప్పుడు పోతావు డిసైడ్ చేయడానికి నేనే ఉన్ని. ముందు మాట ఇవ్వండి. ఎలా కుదురుతుంది? ఇలా కుదురుతుంది. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక నాన్న, ఏంటి? అమ్మ గుర్తొస్తుంది నాన్న. అమ్మని తీసుకురా నాన్న. కుదరదు. తీసుకురా నాన్న. తీసుకురావడం కుదరదురా. ఎందుకు నాన్న? ఎందుకు కుదరదు? ఆ రోజు నువ్వు పోయేటట్టుంటే అమ్మే కదా. టేప్ రికార్డ్ ఆన్ చేసి. టేప్ రికార్డ్ ఆన్ చేసి ఇప్పుడు ఆన్ చేయి వస్తుందేమో. ఇప్పుడు నువ్వు ఆన్ చేసి బతికించున్నావు. కుదరదురా. ఎందుకు నాన్న? టేప్ రికార్డులో బ్యాటరీలు అయిపోయాయిరా. అంటే ఇప్పుడు ఎలా నాన్న? కావాలంటే చెప్పు, కొత్త అమ్మ వస్తుంది. బ్యాటరీ అయిపోయిందన్నావు కదా నాన్న. కొత్త అమ్మ వస్తుంది అంటే ఆటోమేటిక్ నా దగ్గర పవర్ బ్యాంక్ ఉంది, ఇది పెట్టి ఆన్ చేస్తా. ఎలా కుదురుతుంది? విల్ పవర్ అన్నాగా, ఇప్పుడు చూపిస్తా నా విల్ పవర్. అమ్మని అయ్యాను రాణి రాకతో, కమ్మని ఆనందమే నిండాలి నీతో. నాన్న, నాకు పాతమ్మే కావాలి. పాతమ్మ మీద పాట ఎవడు రాయలేదమ్మా. నాన్న, మళ్ళీ ఇప్పుడు ఏం చేయమంటావా? ఓ పని చేయి, ఇది పట్టుకో. అమ్మకి నాకు చిన్న పని ఉంది. ఏం పని? ఏం పనా? నీకు పనుంది, ఇద్దరికి పెద్ద పనుంది, మంచి పనుంది. చిట్టి చిట్టి లిప్పుల్లో